హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నాక్షి బ్లాగ్స్. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరైతే బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఏమంటే కానీ టిఫిన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ ఒక ప్లేట్ టమాటో రైస్ తిన్నాను. మీరేం తిన్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు ఏం టాపిక్ అంటే కానీ నేను ఒక ఓన్ డైలాగ్ నేర్చుకున్నాను అనమాట. చూడండి ఎంత గాలి ఉంది ఇక్కడ, చల్లగా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఫుల్ గాలి వస్తున్నది. ఈరోజు అయితే ఏం టాపిక్ అంటే ఓన్ డైలాగ్ నేర్చుకున్నాను అనమాట, ಕನ್ನಡలో ಫ್ರೆಂಡ್ಸ್. ಅದೇ ತಮ್ಮ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಬಾಡನಾಗಿಲ್ಲ, ಆದರೆ ತಂದೆ ತಾಯಿನ దూర ಮಾಡಿ మాత్రం ప్రీతి ಮಾಡಕೋಬೇಡ అని. దాంట్లో అర్థం ఏముందంటే తండ్రి తాయిని దూరం చేసి మాత్రం లవ్ చేసేపోదండి ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లి 9 నెలలు మోసింటుంది, నాన్న జీవితం మొత్తం మోస్తుంటాడని అర్థం ఉందంటాను. అందుకే లవ్ కోసము జీవితమే నాశనం చేసేకూడదని దాంట్లో అర్థం ఉంది ఫ్రెండ్స్. ఇంకే ఫ్రెండ్స్ సమాచారము మాదైతే ఆరలు అయితే అంగిట్లోనే ఉంటాయి. ఇంకా అట్లా ఉండే ఫ్రెండ్స్, ఏమంతా లాస్ ఇంకా అయిపోద్దు. ఏం రేపు లేకుండా మర్నాడు శివరాత్రి అంటే కదా ఫ్రెండ్స్. మరి రేపైతే వ్యాపారం ఉంటుంది బాగా, రేపైతే కానీ వ్యాపారం ఉంటుంది ఫ్రెండ్స్. మీది ఆ ఊరైనా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా గాలి వస్తున్నారు ఇక్కడ సింగల్గానే కూర్చున్నాను ఫ్రెండ్స్. నేనైతే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట, డయాడ్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఎన్టీఆర్ది ఫస్ట్ మూవీ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. నాది ఎన్టీఆర్ దాంట్లోనే ఆ సినిమా నచ్చిందంటే కానీ పక్కా అది. సెకండ్ టెంపర్ సారీ, ఫస్ట్ రాకినే ఇష్టమైంది. ఎందుకంటే కానీ దాంట్లో సూపర్ ఫైట్, సూపర్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట. టెంపర్ కూడా. జైలవకుశ మాత్రం బ్లాక్ బస్టర్ ఫ్రెండ్స్. జైలవకుశ ఆది మాత్రం సూపర్ ఉంది. ఆదిలో ఒక డైలాగ్ కొడతాను చూడండి ఫ్రెండ్స్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, చెప్పేది విను. చూడు, విజయదశమి నీకు ఆఖరి రోజు. సారీ ఫ్రెండ్స్, కొత్త డైలాగ్ మర్చిపోయిస్తాను. కాదప్ప, జైలవకుశ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం మొత్తం ధైర్యం ఉండాలా. ఉందా? నా కోట మీద దాడి చేసిన వీడిని ఏం చెయ్యాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకైతే ఇంత డైలాగ్ వచ్చింది.